హలో అందరికీ. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి సన్ రైజ్ చూడడానికైతే వెళ్తున్నాము. ఇక్కడ మనం వెళ్ళాలంటే జీప్స్ ద్వారానే వెళ్ళాలి. ఇక్కడ మనకి జీప్స్ 3000 అయితే ఛార్జ్ చేశారు. మేము 2 జీప్స్ అయితే తీసుకున్నాము. ఇంకా పైకైతే వెళ్తూ ఉన్నాము. అప్పటికే ఫుల్ రష్ అయితే ఉన్నారు. జనాలంతా వచ్చేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము వెళ్ళేసి ఇంకా మేము వెళ్ళిన కొంతసేపటికైతే సన్ రైజ్ స్టార్ట్ అయ్యింది. చాలా బాగుంది. ఇక్కడ మేఘాలు ఇవన్నీ కూడాను ఇంకా సన్ రైజ్ అవుతుంటే చాలా బాగా అనిపించింది. ఇంక ఇక్కడ చూసిన తర్వాత మాకు ఇక్కడ ఇంకా 3 ప్లేసెస్ అయితే ఉన్నాయని చెప్పారు. ఇంకా అవి కూడా చూడడానికైతే ఇంకా స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ ఇంకా ఒక డ్యామ్ అయితే చూపించారు. అక్కడ కిందకు వెళ్తే వాటర్ అన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాము. అవి తీసుకుని నెక్స్ట్ ఇంకా గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి చూపించారు. దాని తర్వాత ఇంకా వాటర్ ఫాల్స్కి అయితే తీసుకువెళ్ళారు. వాటర్ ఫాల్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా అక్కడైతే కొన్ని గేమ్స్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. దానిలో ఇంకా జిప్ లైన్ అయితే ఉందండి. మేమైతే జిప్ లైన్ అయితే ఎక్కాము. చాలా భయం వేసింది ఫస్ట్ టైము. ఇంకా మనకి జిప్ లైన్కి వచ్చేసి పర్ పర్సన్కి 500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఫొటోస్కి అయితే 100 రూపీస్, డ్రోన్కి 300 రూపీస్ అయితే తీసుకున్నారు. మేము ఇంకా డ్రోన్ అయితే తీసుకున్నాము, ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇంకా చూసిన తర్వాత కింద వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. వాటర్ ఫాల్స్ దగ్గర ఇదంతా వాటర్ అయితే అంతేం లేదండి. ఫాల్స్ దగ్గర ఇంకా అయితే వస్తున్నాయి. ఇంకా అక్కడికి వెళ్ళి ఫొటోస్ అవి తీసుకొని ఇంక ఇక్కడ నుంచి మేము రిటర్న్ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మాకు రూమ్ దగ్గర ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారు మార్నింగు. ఇంకా తినేసేసి ఇక్కడ నుంచి ఇంకా అలపికి అయితే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ అలపి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.